శనగగింజలు బర్ఫీ అండి. శనగగింజలు బర్ఫీకి 1 కేజీ శనగగింజలు బాగా వేయించుకోవాలి. ఇట్లా వేయించి పెట్టుకోవాలి. బెల్లము 1 కేజీ. ఇది ఎలా చేయడం అనేసి చూపిస్తాను. యాలక బుడ్డలు కూడా ఒక 5 దంచి పెట్టుకోవాలి. చూపిస్తాను ఎలా అనేది. ఇప్పుడు ఈ బెల్లముని మనము బాగా దంచి పెట్టుకొని నైస్గా ఇప్పుడు దీన్ని వచ్చి ఒక కడాయిలో వేసుకొని కొద్దిగా నీళ్ళు ఒక 1/4 గ్లాసు నీళ్ళు పోయాలన్నమాట. పోసి ఇది కొంచెంసేపులో మనము ఉడకపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కొంచెంసేపులో పాకం చేయాలన్నమాట. ఇట్లా కలుపుతూ ఉండాలండి. ఇది కరిగేంత వరకు బాగా కలుపుకొని ఒకసారి వడగట్టుకోవాలన్నమాట. రాళ్ళు ఏదైనా ఉంటే కూడా దాంట్లో వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక కడాయి పెట్టి మనము ఇంకా థిక్నెస్గా వచ్చేలాగా మనము కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగగింజల్ని మిక్సీ జార్లో మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పాకంని ఒకసారి మనము ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే రాళ్ళు చిన్న రాళ్ళు అట్లా ఉంటుంది కాబట్టి మనము ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మనము కడాయిలో పెట్టి కొంచెంసేపు థిక్నెస్ వచ్చేంత వరకు మనము కలుపుతూ ఉండాలి. అప్పుడుదా మీకు బర్ఫీ అనేది బాగా వస్తుంది. ఇట్లా ఏదైనా ఫిల్టర్ ఉంటే మీ దగ్గర మీరు వడగట్టి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా ఏదైనా ఉంటే కూడా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ దీన్ని ఇంకొకసారి మనము స్టవ్లో పెట్టి ఇంకా థిక్నెస్గా వచ్చేంత వరకు మనము కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, థిక్నెస్గా రావాలి. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేసేస్తాం. యాలకుల పొడి వేస్తే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ లోపల శనగగింజలు వచ్చి మిక్సీలో పెట్టుకుందామండి. ఈ శనగగింజలు మిక్సీలో ఎక్కువ నైస్గా లేకుండా కొద్దిగా కొంచెం గరుగ్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా హెల్తీ ఫుడ్ అండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వస్తే వాళ్ళకి కొద్దిగా మనం ఇవ్వడానికి చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా తినచ్చండి, హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందామండి. చాలండి, ఇట్లా నైస్గా ఉంటే చాలు. ఎక్కువ నైస్గా ఉంటే కూడా తినడానికి అంత టేస్ట్ ఉండదు. ఇట్లా గరుగ్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇంకా రావాలి, పాకం బాగా వస్తేనే తినడానికి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసి
ఈ పాకం ఉంది కదండి, ఇది కొద్దిగా తిక్కొచ్చిందా లేదా అనేసి ఒకసారి చూడాలి. ఇట్లా చేతితో చూడండి. ఇట్లా 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 ఉంటే తినడానికి బాగుంటుందండి. ఇప్పుడు చూడండి గట్టిగా వచ్చింది. ఇప్పుడు మనము శనగగింజలు దీంట్లో వేయాలి అన్నమాట. చూడండి ఇట్లా ఇట్లా ఉండాలన్నమాట గట్టిగా. దీంట్లో అతుక్కోకుండా ఇట్లా రావాలి. ఇప్పుడు బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఒక ప్లేట్లో మనం నెయ్యి అన్నా లేకంటే నూనె అన్నా వేసి ఒకసారి ఇదంతా పూసుకోవాలన్నమాట. నేను నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి కొద్దిగా దాంట్లో పోసుకుంటాను. ఇట్లా అంతా పూసుకొని ఒకసారి ప్లేట్ అంతా పూసి పెట్టుకోవాలి. ఇప్పుడు శనగగింజలు కొద్ది కొద్దిగా వెంటనే ఇట్లా కలుపుతూ ఉండాలి, లేకంటే గట్టి పడిపోతుంది. కొంచెము వేడిగా ఉండేటప్పుడే కలుపుకోండి. ఈసారి ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. లెవెల్లో ఇట్లా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇట్లా వేడిగా ఉండేటప్పుడే కలుపుతూనే అనమాట, లేకంటే మనం స్టవ్ ఆఫ్ చేసినామంటే కలిపేదానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మొత్తంగా క్లియర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి. ఇంతే అండి, ఒక ప్లేట్లో మనం వచ్చి ఇట్లా ఇట్లా వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు చిన్నగా మనం ఇట్లా ఉండలు చేసి పెట్టుకోవచ్చు. ఈ వేడిలో ఉండేటప్పుడే ఇట్లా చిన్నగా అన్నమాట. ఇట్లా ఇంత సైజు మీకు ఇష్టం అండి, మీకు ఎంత కావాలనో అంత వేసి పెట్టుకోవచ్చు. ఇట్లా పిల్లలకి చిన్నవి మనము ఇట్లా చిన్న సైజ్ అన్నమాట. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. మనం ఈ వేడిలో ఉండేటప్పుడే మనం ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనము చిన్న ఉండలుగా అన్నమాట ఇట్లా చేసి పెట్టుకోండి. ఒక స్టీల్ పాత్ర, ఒక స్టీల్ బాక్స్లో కూడా మనము వేసుకున్నాం అనుకోండి, డైలీ పిల్లలకి ఇచ్చేదానికి చాలా బాగుంటుంది. మనము అంగిట్లో తీసుకునే బదులు మనం ఇంట్లోనే చేసుకునేది బాగుంటుంది కదండి. చేసి ఒకసారి చూడండి ఎలా ఉంటుందనేసి. మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు ఎన్నో చేసినాను, ఒకసారి చూడండి. థ్యాంక్స్ అండి చూసినందుకు.